గుడ్డి ప్రేమికులు ఉన్నారా? చాలాసార్లు పడిపోయాను, చాలా దెబ్బలు తగిలిపోయినాయి. ప్రేమించి కంటి మీద పోసుకున్నావా? For those people who don't know, you need not know. మీలో ఎవరు బ్రేకప్ అయిన లేరా? సొల్లు అబద్ధం అంతా. 18+ అని పెట్టిన తర్వాత ఒక్కొక్కడికి 8 సార్లు 10 సార్లు అయి ఉంటుంది. బ్రేకప్ కాదు, ఈసారి పాయాసమే డైరెక్ట్గా. ఒకసారి బ్రేక్ చేస్తే అది గుడ్డు, ప్రతిసారి కెలికేస్తుంటే అది ఆమ్లెట్. ఇంక మీకు పగలదు, నొరగొస్తుంది, ఆ తర్వాత చిరాకు వస్తుంది. ఇంజనీరింగ్ ఎందుకు జాయిన్ అవుతారు చెప్పండి జనరల్గా? జనరల్గా ఇంజనీరింగ్ జాయిన్ అవ్వేది పేరెంట్స్ ప్రెషర్ వల్ల. సెకండ్ హ్యాపీ డేస్ చూసి ఓవర్ యాక్షన్ ఎంత చూసారు, అరే వెళ్ళగానే అమ్మాయి వెళ్తారు. తప్పు, చాలా తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలు వేరుగా అబ్బాయిలు వేరు కూర్చోబెడతారు. కొన్ని కాలేజీల్లో అయితే కలిసి మాట్లాడకూడదు అంటారు. అవునా? కలిసి మాట్లాడితే పిల్లలు పడతారు అనుకుంటారు మీరు? మాట్లాడకూడదు బ్రో. అలా కన్స్ట్రక్ట్ చేసేస్తేనే నీలో కామవాంఛ పెరిగిపోయి వేడెక్కుద్ది ఒళ్ళు. ఎనివే, ఓ 10% మాత్రం నిజంగానే ఇంజనీర్ అవ్వాలని జాయిన్ అవుతారు. కానీ ఈ 3 కేటగిరీస్ కాకుండా 4వ కేటగిరీ ఒకరిని చూశాను నేను. వాడే హరి. వాడు ఏరా ఎందుకు జాయిన్ అయ్యేవారు అని అడిగితే ప్రేమించడానికి అన్నాడు. సింగిల్ స్టేట్మెంట్. ఎందుకురా కాలేజ్ జాయిన్ అంటే ప్రేమించడానికి. అది అందరూ చేస్తాం. నువ్వు కొత్తగా ఏం చేస్తావు? ప్రేమించిన దాన్ని లేపుకెళ్ళిపోతావా? లేకపోతే ప్రేమ కోసం చచ్చిపోతావా? కొత్తగా ఏమైనా చేయాలి. సో ఏంట్రా నీకు ఏమైనా ప్రాబ్లమా అంటే అప్పుడు అన్నాడు, ఒక అమ్మాయిని చూడగానే ఒక మ్యాజిక్ రాగా ఇలా లేబర్గా మాట్లాడు మా హరి. అది నేను. ఒక అమ్మాయిని చూడగానే ఒక మ్యాజిక్ క్రియేట్ అవుద్దిరా. మ్యాజిక్ మూమెంట్సా? నాశనం అయిపోయారు మీరు. వాడు ఇలా బిహేవ్ చేస్తుంటే ఫస్ట్ డే మా క్లాస్లో అమ్మాయిని చూపించా. సెకండ్ డే అరే వేరే సెక్షన్లో ఎత్తుక్కోరా అన్న. ఎత్తుకున్నాడు. వచ్చి దీనంగా మొహం పెట్టి ఎవరు నాకు నచ్చట్లేదురా అన్నాడు. రే కాలేజీలో ఇంత హాట్ ఫిగర్లు అంటే నీకు నచ్చకపోవడం ఏంట్రా బాబు? నీ రిక్వైర్మెంట్స్ ఏంటో చెప్పరాపో చూస్తాను. తర్వాత థర్డ్ డే సీనియర్ బ్లాక్కి వెళ్ళిపోతున్నాడు. ఒరే కొత్త బాలు కొడతారు. ఏం జరిగినా ఈ సరౌండింగ్లో జరగాలి. అలాగే వెళ్ళి ఏలెట్టకూడదు, నువ్వు ఏళ్ళతో పాటు చేయకూడదు, తీసేస్తారు. అసలు నువ్వు బాగోవు, ఇంకా చేయలేకపోతే అసలు ఎవరితో చూడదు నువ్వు ఇంకా. ఇలా జరుగుతున్నప్పుడు 4th డేనో 5th డేనో జీడీ అంటే తెలుసా? గొద్దదోల కాదు, జామెట్రీ డ్రాయింగ్. ఎంతమంది ఇంజనీరింగ్ చదివారు ఇక్కడ? వద్దొద్దులు అందరూ ఎత్తుతారు ఇక్కడ, అనవసరం, వేస్ట్. చదవనోడు కూడా ఎత్తుతాడు ఊరికే సరదాగా. వీడికి నాకు పెద్ద తేడా లేదని చెప్పడానికి. ఇంజనీరింగ్ డ్రాయింగ్ జరుగుతుంది. మేము ఈ డ్రాఫ్టర్స్ పట్టుకొని వెళ్ళాం. కమండలాగా ఉంటుంది కదా, దేని పనికి వస్తే ఎవడే తెలియదు. కొన్ని స్ట్రైట్గా ఉంటే స్కేల్గా ఉపయోగించున్నది, అది ఎలాగుంటుంది, ఇలాగెందుకు ఉందిరా. సరే అని చెప్పి ఇవన్నీ పట్టుకుని చార్ట్లు గీట్లు పెన్సిల్స్. ఒకడైతే స్కెచ్ పెన్లు కొన్నాడు. డ్రాయింగ్ అనుకుంటాడు నిజంగాడు. ఎవరో బాగా నేను బాగా బొమ్మలు గీస్తా అన్నాడు. నువ్వు జాకు కాదు, అక్కడ రోజులు ఉండరు, అలాంటి బొమ్మలు వేసేది కాదు ఇక్కడ. సరే అని చాలా అంటే ఒక కొత్త రకమైన సబ్జెక్ట్ కదా అది. అప్పుడు వరకు విన్న సబ్జెక్ట్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలని చెప్పి అందరూ కూర్చున్నాం అనమాట. ఇలాగే ఉంటాయి, హై టేబుల్స్ ఉంటాయి. చూస్తే గుర్తించింది. ఇలా కూర్చున్నాం. మాకు పెద్ద ప్యాడ్ ఉంది అక్కడ. ఇలా ఒకడైతే ఇలా చూసుకుంటున్నాడు ప్యాడ్ని. ఏంట్రా ఇంత పెద్దగా ఉంది, ఎగ్జామ్ కూడా ఇంత పెద్దగా అయితే అక్కడి నుంచి నాకు కనిపించదు కదరా అన్నాడు. అక్కడి నుండి కనిపించదని ఫస్ట్ సెమిస్టర్ ఫస్ట్ క్లాస్లో చెప్తున్నాడు. అంటే ఇది ఏ రకంగా ఇంజనీర్ అవుతాడు నాకు అర్థం కావట్లేదు. హరిగడ్ వచ్చేసి బయటకు వెళ్ళి
గేమ్స్ ఆడుతున్న అథ్లెట్ బాడీస్ని ఏమన్నా చూద్దాం. అథ్లెట్ బాడీసా? ఈడే 4 రోజుకి ఇంత వాళ్ళకి అయిపోయాడు అనుకున్నాను నేను. చెప్తున్నాను కదా, కన్స్ట్రైన్ చేసామనుకో మనలో ఉన్న లవ్ని, మనలో ఉన్న ఎమోషన్స్ని అలా తయారైపోతారు. సరే అని చెప్పి చార్ట్లు ఓపెన్ చేసాం, అయ్యాం ఫట్మని మూసిపోతాయి. సరే అని చెప్పి క్లిప్స్ పెట్టాం. ఎంతలో ఒక మేడం ఎంట్రీ ఇచ్చింది. అప్పుడు వరకు ప్రొఫెసర్ని, అసిస్టెంట్ ప్రొఫెసర్ని మేము చీరల్లో చూసి, మేడం ఫస్ట్ టైం ప్యాంట్ షర్ట్ వేసుకుని వచ్చింది. ఫార్మల్ ప్యాంట్ షర్ట్. నువ్వు ప్యాంట్ షర్ట్ అంటే ఏదనుకో అలాగే ఫార్మల్ ప్యాంట్ షర్ట్. ఎయిర్ హోస్టెస్ వచ్చింది, ఎయిర్ హోస్టెస్ వచ్చింది, ఎయిర్ హోస్టెస్ వచ్చింది. ఎయిర్ హోస్టెస్ కాదురా మేడం, కూర్చో. మేడం వచ్చింది, అందరూ కూర్చుని గుడ్ మార్నింగ్ అని కూర్చుంది. వీడు మాత్రం ఇలా ఉండిపోయాడు. రే కూర్చోరా అంటే కూర్చోట్లే, ఎలా చూసేస్తాడు. మేడంని కొరికి తినేస్తా అన్నట్టు చూస్తున్నాడు. అరే కూర్చో కూర్చో కూర్చోరా. హే వై ఆర్ స్టాండింగ్? మేడం ఇట్ ఈస్ బాయిల్ మేడం డౌన్. ఫ్రెండ్స్ అందరూ మోస్ట్ అన్ఇంపార్టెంట్ టైంలో జోక్స్ వేస్తారు. అక్కడ వేయాల్సిన స్పేస్ లేదు, నేను తీసుకున్నా. బాయిల్ మేడం, ఓ పీచి, ఓకే యూ కెన్ స్టాండ్. నాట్ బాయిల్ మేడం, యూ లుకింగ్ బ్యూటిఫుల్ మేడం అన్నాడు. మాకు తెలీదా? క్లాస్లో 60 మంది ఉన్నారు, 40 మంది బాయ్స్ ఉన్నారు. 40 మందికి అందరూ ఇలా లేచారు, నేనైతే ఇలా లేచాను. అందరికీ తెలుసు మేడం బాగుందని. ఇటు చెప్పాలా? ఇటు చెప్పడం ఎందుకు చెప్పాడు అనుకోలోపు మేడం నవ్వింది. అంతే. ఇప్పుడు కూర్చుండిపోయి మేడం వెళ్ళిపోయింది. ఈ మేడం నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? మేడం ఏమల్లా అది పెళ్లి చేసుకుందాం అంటాడు. నేను వెంటనే మేడం పట్టి మెట్లు ఉన్నాయి లేదు, మేడం షూస్ వేసుకొని ఉంది, ఏం తెలియట్లేదు. సో ఇక స్టార్ట్ చేసింది మేడం. ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది చాలామంది లైట్ తీసుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ తీసుకున్నారు, 4 రాలా ఫస్ట్ క్లాస్కి తీసుకుంటారు. బట్ ఐ హ్యావ్ సీన్ 4th year students coming and writing this exam. ప్రతి కాలేజ్లో ఒక మేడమో సారో ఉంటాడు, వాడికి ఆడి సబ్జెక్ట్ కన్నా ఇంగ్లీష్ ఎక్కువచ్చు. ఇది వీళ్ళ ప్రాబ్లం. సో హౌ మెనీ ఆఫ్ యూ ఆల్రెడీ నో జీడీ? అందే ఎవరికి తెలియదు. ఇంజనీరింగ్లోనే పరిచయం చేస్తాడు, ఈ పూక్కడు మేడం అయ్యో మేడం అని. వాట్ డూ యూ నో అంది. మేడం when I was studying in 8th class, I was introduced with geometry box madam అని. geometry box అంట. నాకు అర్థమైపోయింది, వీడు టేక్ ఏబిఎస్ సెంటర్, డ్రా ఎన్ ఆర్క్, కన్స్ట్రక్ట్ సి ఇలాంటివి చెప్పేస్తానని భయం వేస్తుంది. అలా కాదు, అరే కూర్చోరా అంటే ఎస్ ఓన్లీ హీ ఈజ్ రైట్ అంది. ఒరే పూక మేము వాడాం కదా జామెట్రీ బాక్స్. ఇన్ఫ్యాక్ట్ డివైడర్తో గుచ్చాం జనాల్ని. నన్ను అడుగు, నేను ఎలా వాడాలో చెప్తాను. క్లాస్లో యాంట్స్ వచ్చినాయి అని చెప్పి జామెట్రీ బాక్స్లో కత్తిరి ఉంటుంది, దాంతో యాంట్స్ని ఒక్కొక్క దాన్ని పట్టుకొని కట్ చేశాను. అంత తీటగాడు, అంత జాబ్లెస్ ఫెలోని. నాకు తెలిసి ఎలా వాడాలో. వీడు ఎస్ మిమ్మల్ని అక్కడి నుంచే మేము ట్రైన్ చేసుకుంటూ వచ్చాం. ఎందుకు? దీనికి అంది. ఇప్పుడు ఈ దీనికంటే ఏంటి అని చెప్పి చూద్దాం అంటే లెట్స్ స్టార్ట్ విత్ ఏబిసిడి అంది. నాకు మెంటల్ దెంగేసింది. ఇంజనీరింగ్ ఎంతమంది చదివారో నాకు తెలియదు కానీ ఏబిసిడీలు రాపిస్తానంది. పక్కనోడు అరే లక్షలు కట్టింది మడ్డ ఏబిసిడీలు నేర్చుకోవడానికి అంటున్నాడు. ఆడు రే సైలెంట్గా ఉండరా బాబు, 2సారి రాయించగలరు. ఈడు పల్పం పట్టి పామవల్లో అయితే నేర్చుకున్నా. వీడికి అచ్చులకి ఆల్ఫాబెట్కి తేడా తెలియని ఎర్రిపోకు. ఏబిసిడీలు 1 2 3 రాయించింది మేడం.
ఒక్కసారి మేడము ఇట్లా ఏదో పడిపోతే ఇలా తీసుకోవడానికి ఇలా కూర్చుంది గురువు, అంతే. ఈడు వెళ్ళిపోతున్నాడు మేడం దగ్గర, మేడం 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 నేను తీస్తాను మేడం అని. కుక్కలు, డాగ్స్ ఆర్ బెటర్ అనిపించింది. ఈ సాలివేటింగ్. నేను ఎప్పుడు తుడిచేసుకున్నాను, వీడికి 2 చుక్కలు ఎలా పడుతుంది. అరే మేడం చాలా అందంగా ఉంది కదరా, ఇలా 15 సార్లు చెప్పాడు. క్లాస్ ఉండేది 45 minutes. సో లెట్స్ లెర్న్ అబౌట్. మీరు ఏబిసిడి ఇంట్లో రాసుకోవచ్చు, నాకు తెలుసు మీ అందరికి ఏబిసిడీలు వచ్చాయని. అంటే నవ్వుతాడు. చెప్తున్నా, లవ్ ఎక్కడ స్టార్ట్ అవుద్దంటే ఎర్రిపూకు జోక్స్కి నవ్వుతారు చూసావా, అక్కడ లవ్ స్టార్ట్ అవుతుంది. అబ్బాయి ఎర్రిపూకు జోక్ వేస్తే అమ్మాయి నవ్వింది అనుకో, ఖచ్చితంగా నవ్వకే అంటారు. ఎవరేని అది వేరు అయ్యా బాబు, ఇది స్టాండప్ కామెడీ. నువ్వు డబ్బులు కట్టి వచ్చింది నవ్వడానికి, ఎక్కడ రిస్ట్రిక్ట్ చేసేస్తాడు. ఈ టాక్సిక్ బాయ్ ఫ్రెండ్ ఎలా తప్పది. నవ్వకు, కప్పుకో, వీళ్ళు రాంగ్. సో ఇంజనీరింగ్ డ్రాయింగ్లో మీరు బాగా గమనించాల్సింది ఏంటంటే ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూ. వీడు ఇలా రాస్తుంటే ఎంత వల్గర్గా. అండ్ ఆల్సో బ్యాక్ వ్యూ అన్నాడు. నో నో, దేర్ ఇస్ నో బ్యాక్, దేర్ ఇస్ ఓన్లీ ఫ్రంట్, సైడ్ అండ్ టాప్, సో దట్ వీ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఎట్ ద బ్యాక్ అన్నాడు. ఎస్ మేడం అని ఉండప్పుడు ఏం అర్థం కాలేదు వీడికి. ఇన్ఫ్యాక్ట్ వీడి చాట్ కూడా నేనే కొన్నాను. అర్థమైందా? వీడు ఎస్ మేడం. ఓకే, సో యు నో వాట్ టు డూ. ABCDs 1 2 3s అండ్ ఇంకేదో వచ్చింది, అవన్నీ రాసుకురావాలి. నేను ఎర్రిపుకుని కదా. నాకు చిన్నప్పుడు ఏదన్నా హోంవర్క్ ఇస్తే క్లాస్లోనే చేసేవాడిని, క్లాస్ వినకుండా. ఇది 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 పిల్లలు ఇది ప్రాక్టీస్ చేయండి. క్లాస్లో హోంవర్క్ ఇస్తారు కదా, క్లాస్ బాగా హోంవర్క్ చేసుకోండి. సీరియస్గా చేసేవాడిని, ఇంటికి వెళ్ళి అడిగి. ఇప్పుడు అదే పిల్లపూకత్వం నాలో ఉండడం వల్ల, పిల్ల చేష్టలు నాలో ఉండడం వల్ల ఏబిసిడీలు రాసాను నేను నీట్గా. ఎస్, నార్మల్ ABCD, క్యాపిటల్స్, స్మాల్ లెటర్స్, 1 2 3 4 5 6 7 8 9 0. మళ్ళీ చెరిపే 0 ఏంటి, 0 స్టార్ట్ 0. మేడం అయిపోయింది మేడం అని చాట్ అయిపోయింది మేడం. హూ టోల్డ్ యూ టు రైట్ నౌ? ఇప్పుడు ఎందుకు డ్రా చేస్తున్నావు? లవడా ఎర్రిపుకు లవడా అది బర్స్ట్ అయిపోతుంది ఇంగ్లీష్లో. నాకు ఇంగ్లీష్లో బూతులు రావు, అందుకని తెలుగులో చెప్తున్నాను. ఇచ్చి లాంగ్వేజ్ వీడు ఈ కొండెరిపుగ్గాడు. తప్పు కదా, అలా చేయకూడదు కదా. మేడం ఎంత బాధపడుతున్నారా నీ వల్ల, నేను వెళ్ళనైపోయాను. ఇంకోసేపట్టి ఈడు కూడా తిట్టుదేమో. వీళ్ళంటి వల్ల మేడం ఇంజనీరింగ్ కాలేజీలు అన్నీ పడిపోతున్నాయి. సెండ్ హిమ్ అవుట్ అంటే మన భయం వేస్తుంది నాకు. సరే అని చెప్పి, ఎందుకులే దీంతో గొడవ మనకెందుకులే అని చెప్పి చెరుపుతున్నా. చెరిపి చిరాకు తెంగి ఇలా అన్న చాట్ చెరిగిపోయింది. మేడం నా దగ్గరకు వచ్చి, వై అసలు ఎందుకు నువ్వు ఇలాగ అయిపోతున్నావు, రాంగ్, ఇది ఇంజనీరింగ్ కాలేజ్లో బిహేవ్ చేయట్లేదు నువ్వు, ఎక్కడ చదువుకున్నావు నువ్వు అని. నాకు ఇష్టం, ఈ క్వశ్చన్ నాకు ఇష్టం. ఎందుకంటే నాయన శ్రీ తిడతారు కదా, నువ్వెక్కడి నుంచి వచ్చేసిన అనగానే అంతే, వాళ్ళందరూ అంతే అనుకుంటారు. చెప్పాను తర్వాత ఈ నాయకు తిరిగి మేడం ఇది కోసం నీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగరా అన్నాడు. ఈ పూకాడు వీడికన్నా ఎక్కువ మార్క్స్ వచ్చినాయి నాకు. 10th ఇంటర్ సపరేట్ చేస్తారు కదా, రెండుట్లో వీడికన్నా ఎక్కువ వచ్చింది నాకు. వీడి దగ్గర నేను చెప్పించుకోవాలి. ఇప్పుడు ఈ మేడం ఏమని తెలుసా, వద్దొద్దు, యు ఆర్ లుకింగ్ లైక్ ఏ వెరీ గుడ్ బాయ్, ఇలాంటి వాళ్ళ దగ్గర నువ్వు ఉండకూడదు,
ఇలాంటి ఫ్రెండ్స్ని ఫస్టే కట్ చేయాలి అంది. వీడి గురించి తెలిస్తే మేడం ఉరిపోసుకుంటుంది. పెళ్లి చేసుకుంటా అంటున్నాడు, ఏమన్నంటే బ్యాక్ వ్యూ అంటున్నాడు. మేడంకి తెలియదు పాప, ఇలాగే కదా రాసింది. సరే అని బయటకు వచ్చా. ఇంకా ఒరే నేను ఇంకా నేను రానురా, నాకేమో నచ్చలేదు, మేడం తిడుతుంది, అరే నేను మాత్రం వెళ్ళాలి రా. వీక్ ఒక్కసారి ఉంటుంది. వీడు అదే వీక్లో 4-5 సార్లు వెళ్ళాడు. థర్డ్ టైం నన్ను పిలిచి దారా డౌట్ అడుగుదాం అన్నాడు. ఇంజనీరింగ్ డ్రాయింగ్లో డౌట్ ఏంట్రా, ఎమ్మలోనే మనకు డౌట్లు రావు. అరే లేదురా ఏదో ఒకటి మాట్లాడాలరా, మనం మాట్లాడితేనే కదా అది పెరిగేది అన్నాడు. ఏది? నాకేం పెరగలేదు ఇప్పుడు వరకు, ఇలా అంటున్నావేంటి, మాటలు ఇలా కదా. సరే అని వీడితో మనకెందుకు లేని చెప్పి వెళ్ళా. హలో మేడం అంటాడు. అంటుంది. మళ్ళీ వచ్చావా అని, ఇదేంటి ఇంత ఎక్సైట్ అయిపోతుంది ఇడికాను. ఖచ్చితంగా దీన్ని పెళ్లి కాలేదని ఫిక్స్ అయ్యాను నేను. పెళ్ళైన ఆంటీస్ అసలు ఎంకరేజ్ చేయలేదు ఇలాంటివి, ఇదేంగే అంటారు. ఓకే అయిపోయింది, వెళ్ళాం లోపలికి. నడిచింది. వీడు అడిగిన డౌట్ చెప్పు తీసి పెన్ కొట్టేసి, మేడం ఏబిసిడీస్ రాపిస్తున్నారు కదా, అది ఏ ఫాంట్లో రాయాలి? ఏరియల్లో రాయరా, కామిక్ శాన్స్లో రాయి, కర్సివ్ రైటింగ్ చిన్నప్పుడు చదువుకున్నాం కదా, రాసావు కదా కర్సివ్ అంటే. ఇది ఎలా అంటాడో తెలుసా, ఈ కాపీ బుక్కులకి సైలెన్స్, ఈ కాపీ బుక్కులకి ఇటువైపు గుడ్ హ్యాబిట్స్, ఇటువైపు బ్యాడ్ హ్యాబిట్స్, వీటికి అన్ని బ్యాడ్ హ్యాబిట్స్. పొద్దున్న నిద్ర లేకడు, స్నానం చేయడు, గోళ్ళు కత్తిరించుకోడు, జనాలతో అనవసరంగా మాట్లాడుతూ ఉంటాడు, స్ట్రేంజర్స్ ఎక్కువ మాట్లాడతాడు, అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఇడుకున్నది. నీ గురించి చెప్తున్నట్టుందా? వీడు అలాంటాడు, సరే వాడు నీలాంటాడు. అప్పుడు ఆ మేడం ఎక్సైట్ అయిపోతుంది. ఎస్, సింగిల్ స్ట్రోక్ గోతిక్లో రాయాలి అంది. సింగిల్ స్ట్రోక్ గోతిక్? వీడికి ఏబిసిడీలు తప్ప ఫాంట్స్ కూడా తెలియదు. సింగిల్ స్ట్రోక్ గోతిక్లో వాడాలి. అసలు నేను ఎవరిని చూడలేదు తెలుసా. వై ఆర్ యూ సో డెస్పరేట్ అబౌట్ దిస్? కమ్ సిట్. అసలు చాలామంది ఇంజనీరింగ్ డ్రాయింగ్ని చాలా లైట్ తీసుకుంటారు కదా నన్ను చూస్తే. వీడితో రావడం తప్పైపోయింది, నేను ఇరిపిక అయిపోతాను మేడం దగ్గర. ఐ ఆల్సో లెర్న్డ్ ఏబిసిడి మేడం అన్నా నేను. గోతిక్లో సింగిల్ స్ట్రోక్లో వాడి వీడెన్ని స్ట్రోక్లు వేస్తున్నాడో మాదే లేదు. మేడం నువ్వు నేనేవే గోతిక్ స్ట్రోక్లో రాయాలి, కూర్చో. నీకేం డౌటు అందులో? ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్ మేడం, ఐ నో ఏబిసిడి అన్నాడు. ఐ నో ఏబిసిడి. ఓ వెరీ నైస్. ఇంకేమొచ్చు? నెంబర్స్, ఆల్ఫాబెట్స్. కూర్చోబెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ఫాబెట్స్ అనకూడదు, ఆల్ఫాబెట్ అనాలి. దెర్ ఇస్ నో ప్లూరల్ ఫర్ ఆల్ఫాబెట్స్ అని. ఊడి అమ్మ దీన్ని వదిలితే ఇంగ్లీష్ ఇంకొంచెం నేర్పించేలాగా ఉందని ఓకే మేడం బాయ్ అని చెప్పి వచ్చాను. అరగంట మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరూ, అరగంట మాట్లాడుకున్నారు. బయటకు వచ్చిన తర్వాత సెట్ అయిపోయిందిరా అన్నాడు వీడు. సెట్ అయిపోయిందండి. నాకు మెంటల్ థింగ్ అమ్మాయి ఇలా కాదని చెప్పి రెండోసారో మూడోసారో జీడీ క్లాస్లో చెప్పేశాను. మేడం ఈ షోయింగ్ సో మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మేడం అని. అలాగే ఉంది అయ్యో, అతనిలా మీరు కూడా చదువుకోవాలి ఇంజనీరింగ్ డ్రాయింగ్ అని. వీళ్ళందరూ ఫెయిల్ అయినా సరే నువ్వు మాత్రం పాస్ అవుతావు అందే. అంతేమో చేశాను. సరే అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత అరే నాకు కూడా ఫెయిల్ అవ్వాలని ఉందిరా. ఎందుకురా ఫెయిల్ అవ్వాలని అంటే ప్రతి సంవత్సరం మేడం చూడొచ్చంట. వెళ్ళి అందరికి లీక్ చేస్తే ఇంకా హరిగడ మేడం లైన్ వేస్తున్నాడు, హరిగడ మేడం లైన్ వేస్తున్నాడు, హరిగడ మేడం లైన్ వేస్తున్నాడు. రెండోసారి నుంచి ఏదన్నా మేడం ఇలా తిరిగిరా ఏ హరి అంటున్నారు. మేడం కొంచెం ఎంబారసింగ్గా ఫీల్ అవుతుంది. హరి ఏంటి ఏంటి అది అంటే మేడం సిగ్గుపడుతుంది కూడా. ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి హరి అంటే హరిబరి అయిపోతుంది, 2 ఆల్సో సిగ్గుపడుతుంది.
అది ఇంపార్టెంట్. ఇలా జరుగుతూ ఉంది. వీడు మాట్లాడడం తప్ప చింపేస్తారు అలా చేస్తే. ఏమీ జరగట్లేదు. ఇంతలో జీడీ వచ్చింది, రాసాం ఫస్ట్ ఇయర్. అందరికీ తెలుసు హరిగడు మేడం అని, అంటే లవర్స్ అని. సడన్గా ఒకరోజు మేడం రాలేదు స్టాఫ్ రూమ్లో. మేము అంటే ఫస్ట్ కాలేజ్కి రాలేదు, తర్వాత స్టాఫ్ రూమ్లో ఉంటుంది, స్టాఫ్ రూమ్లో లేదు. వీడు ఏదో గిఫ్ట్ కూడా కొన్నాడు బేసిక్గా, వ్యాలంటైన్స్ డే బేసిక్ గిఫ్ట్ కూడా కొన్నాడు, ఇద్దాం అనుకుంటున్నాడు వాడు. అది కూడా ఏంటనుకున్నావు, మేడం బొమ్మ ఈడికి ఇచ్చాడు. ఆడున్నాడు స్కెచ్గా, ఆడికి డబ్బులు ఇచ్చి గీయించండి, ఈడికి గీయించని చెప్తాను. అది బేసిక్ జరిగింది అక్కడ. వీడు ఇలా పట్టుకొని ఏదో డిగ్రీ పట్టాలాగా మొత్తం కాలేజ్ అంతా తిరిగేస్తున్నాడు. యూసా జీడీ మ్యామ్, యూసా జీడీ మ్యామ్, యూసా జీడీ మ్యామ్. అంతా అయిపోయిన స్టాఫ్ రూమ్లోకి వెళ్ళాం. ఏంటి సార్ మేడం రాలేదంట? మేడంకి పెళ్ళయింది. ఓ 4 days రాదు అన్నాడు. మాకు కూడా సార్ చెప్తే తెలిసింది. ఆడు బయటకు వచ్చి ఆడవచ్చు కదా, మేడంకి పెళ్ళి అయిపోయింది అనగానే ఇలా పడిపోయాడు. లిటరల్గా సినిమాలో చూపిస్తారు చూసా, కళ్ళు తిరిగి పడిపోవడం. అంటే నేను అప్పటివరకు ఎప్పటికీ చూడలేదు. ఈడు పడిపోయాడు. నాకు ఎంబారసింగ్ అనిపించింది. ఆడేది పడిపోయాడు రా నన్ను చూస్తున్నారు. సార్ ఇప్పుడు వరకు ఫుల్గా ఆడాడు సార్, ఇక మీద ఆడలేడేమో అని భయం వేస్తుంది సార్. నాకు భయం వేస్తుంది. నాకు దన్మని పడిపోయాడు. గీతం పక్కనే మెడికల్ కాలేజ్ ఉంటుంది. ఇలా పడిపోయిన వాళ్ళందరూ అక్కడ తీసుకెళ్తారు సంబంధం లేకుండా. అక్కడికి వెళ్తే నర్సులతో వీళ్ళు ముచ్చట్లు పెడతారు. నేను కూడా తీసుకెళ్ళాను నేను ఊరికే, డాక్టర్ పాపలు కలవచ్చు కదా అని. నీ మొజాన్ వేసుకొని శ్వాస వచ్చి పడిపోయాడు, కల్దీరి పడిపోయాడు. అంటే ఏం చేస్తున్నాడు, క్రికెట్ ఆడుతున్నారు అంటే, బాగానే ఆడాడు ఇప్పుడు వరకు, ఇక రన్అట్ అయిపోయాడు, ఇక మీద టీడీ ఏమవుతుందో మాకు తెలియదు. సరే ఎక్కిస్తారు ఆడికి. ఆడు లేచిన తర్వాత ఆ రోజు రాత్రి లేచాడు. నేను ఎక్కడున్నాను రా, ఏదో కోమాలో తెగేసిన ఫీలింగ్ ఇస్తున్నాడు. ఎక్కడున్నాను రా అంట, పక్కన కాలేజీలో ఉన్నాడు. నేను ఎక్కడున్నాను రా, ఏం కాలేజీలో కానీ రెస్ట్ తీసుకో, ఈ యాపిల్స్ ఉన్నాయి అక్కడ, అది కొరికి నిద్రపో అన్నా. వాడు వెంటనే మనం అర్జెంటుగా ఇక్కడి నుంచి లేచి అని చెప్పి సైన్ పీకేసుకున్నాడు. ఆడికి ఆ పూగని తెలియదు, సినిమాలో అంటే సడన్ పీకేస్తే ఈజీగా వచ్చేస్తాయి. ఇలా పీక అలా పీక్కో వచ్చేస్తా లైన్. నువ్వు ఎంత ప్రేమ మత్తులో ఉంటే మాత్రం పట్టుబడి అదో నేను వెంటనే డాక్టర్ ఆంటీ దగ్గరికి వెళ్ళి, ఆంటీ డాక్టర్ ఫస్ట్ ఇయర్ డాక్టర్స్ వేరు, ఆంటీస్ వేరు, వాళ్ళు పీజీస్ చేసి ఆంటీకి డాక్టర్ మామిడికి రక్తం కారిపోతుంది డాక్టర్ అని చెప్పి. రక్తం ఎందుకు కారిపోతుంది అని చెప్పి ఇల్లు పరిగెత్తుకుంటూ వచ్చాము ఇద్దరు. వాడు ఆ రక్తం తీసుకొని బెడ్ మీద రాస్తున్నాడు. మేడం పేరు చెప్పకూడదు అందుకనే బెడ్ మీద రాసేస్తున్నాడు. ఆల్రెడీ 2 words రాశాడు. ఒక మనిషి ప్రేమలో పడితే ఇంత సైకోటిక్ అయిపోతాడా అని నేను అప్పుడే చూడడం హరిగాడిని. మీరు ఎవరైనా చూసారు ఎలాంటి వాళ్ళని? పిచ్చినా కొడుకులు ఉన్నారు బయట, అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి, అర్థమైందా? మీరు ప్రేమించకపోయినా ప్రేమించేసారు అనుకుని వీడు చూడు ఏం చేస్తున్నాడు, అలా రాసేస్తుంటే ఏమైంది, ఎందుకనే చేస్తున్నాడు వీడు అని డాక్టర్ అడిగింది. అప్పుడు చెప్పా లవ్ ఫెయిల్యూర్ మేడం అని. డాక్టర్ అది పెద్ద కేసు, ఇది లవ్ ఫెయిల్యూర్ అంటే అంటదా? సైకాలజీ డిపార్ట్మెంట్ రావాలంటే ఇన్ని ట్రీట్ చేయడానికి 4 తగ్గితే సెట్ అయిపోతాడు. మీకు తెలియట్లేదు, సైకాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళు వచ్చి మాట్లాడేస్తారు. మేడం ఏం పర్లేదు, ఆ ప్లాస్టర్ వేసేయండి, ఆ కసకసం అంటున్న దానికి నేను మాట్లాడితే నీడుతా అని చెప్పి బయటికి తీసుకొచ్చి ఎరుపులాగా ఉన్నావు, ఏం మాట్లాడుతున్నావు, మేడం పెళ్ళి అయిపోయింది, మేడం వయసు అంతా నీ వయసు ఎంత అంటే, మేడం ఖచ్చితంగా నన్ను ప్రేమిస్తుందిరా అంటాడు. నీకెలా తీస్తురా అంటే నన్ను చూసి నవ్వుతుంది అంటాడు. ఆ మేడం సార్లు చూసుకుంటే నవ్వుద్ది. అయితే నవ్వితే ప్రేమించేసినట్టేనా? సరే ఓకే అయిపోయింది. యా ప్లీజ్
ఆ, ఆవిడ కాదు మేడం అంటే, ఆవిడ 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 మా లాయర్. అంటే నేను అప్పుడప్పుడు ఎక్కువ బూతులు మాట్లాడుతున్నాను జనాలు చెప్పారంట, ఊరికే ఇన్స్పెక్షన్ కోసం వచ్చారు. ఎనీవే ఇలా అయిపోయిందా, సరే అని చెప్పి ఆ రోజు నుంచి వీడు సిగరెట్లు కాల్చడం, మందు తాగడం, జస్ట్ సినిమాలో ఎలా చూపిస్తారో అలా బిహేవ్ చేస్తున్నాడు. లేబర్గా, పోరంబోగ్గా. ఒకరోజు సడన్గా మేడం దగ్గరికి వెళ్ళిపోయాడు వీడు, పెళ్ళైన మేడం దగ్గరికి. ఆ రోజే వచ్చింది పాపం మేడం, ఇక్కడ నుదుటి మీద కుంకుమ, కొంచెం కొత్తగా ఉంది మేడం ఆ రోజు. అయితే ఫాస్ట్గా వెళ్ళిపోయి ఇలా చూస్తూ ఉండిపోయాడు మేడం. ఏ హాయ్ హరి, హౌ ఆర్ యు అండి దూరం నుంచి చూస్తున్నాడు. ఇప్పుడు ఏమవుద్దిరా అనుకుంటాను నేను. ఓన్లీ వీడి దగ్గర యాసిడ్ గట్రా లేదు, వీడేం చేయట్లేదు, మరి అంత ఏదో కాదు. ఇలా దగ్గరికి వచ్చి మీకు నిజంగా పెళ్ళి అయిపోయిందా మేడం అన్నాడు. అబద్ధంగా ఎవడ చేసుకుంటాడు రా పెళ్ళి. నిజంగా పెళ్ళి అయిపోయిందా మేడం అంటే, యా హనీమూన్ కూడా ప్లాన్ చేస్తున్నావా అండి. మేడంకి సిగ్గులేదు. వీడు కాదు, వీడికి ఇంత ఎక్కించదంటే మేడం ఏమో మాట్లాడింది వీడితో, ఎవడు తెలుసు. హనీమూన్ కూడా ప్లాన్ చేస్తున్నావు అంది. అమ్మని అమ్మ ఎంత మాట్లాడుకుంటున్నారో నేను అనుకో. చెప్పైతే వీడియో కూడా పంపించింది. నువ్వు ఎంకరేజ్ చేయడం వల్లే ఆడు ఇలా తయారయ్యాడు. కానీ ఏమన్నది, మేడం ఇంక మేము వెళ్తాం మేడం అంటే, నువ్వు ఆగురా, అవసరమైతే నువ్వు వెళ్ళిపోరా అన్న. వెళ్ళిపోరా, అక్కడ ఏం జరుగుతుందో తెలియాలి నాకు. మేడంని ప్రేమించడం ఏంటి? ఈడికి ఆవిడికి ఆల్మోస్ట్ 6-7 years తేడా ఉంటుంది. పర్లేదులే అంటే, ప్రతిసారి సచిన్ టెండూల్కర్, అప్పటికి ఇంకా ప్రియాంకకి పెళ్ళి అవ్వలేదు అప్పటికి, ఇంకా ప్రతిసారికి సచిన్ టెండూల్కర్ అంటాడు వీడు. సరే ఎనీవే, లాస్ట్లో మేడం అన్న ఏమందంటే, మనం మాట్లాడుకుందాం ఎక్కడైనా వేరే చోట. మేడంకి పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు వీడిని కలుస్తానంటుంది. నేను కూడా వస్తాను, ప్లీజ్ రా, నేను కూడా వస్తాను. వద్దు, నువ్వు రావద్దు, మేమిద్దరం వెళ్తాం అని చెప్పి వెళ్ళారు. ఆ 2వ రోజు నుంచి ఇటు మారిపోయాడు. అమ్మాయిని చూడలేదు. ఫస్ట్లో ఎలా ఉన్నాడు, ప్రేమించేస్తా ప్రేమించేస్తా, కళ్యాబరాల కోసం రాబందుల పైన తిరుగుతుంటాయా. వీడు కాలేజ్ అంతా అలా తిరిగాడు. ఇప్పుడు మనవదులు సినిమాలో నాగార్జునలాగా అసలు అమ్మాయిలంటేనే దూరంగా ఉంటున్నాడు. వెళ్ళి మేడంని అడిగా, వీడు చెప్పడు కదా ఈ పూగ్గాడు, అందుకే ఇటు కూర్చోకూడదు. తెలుగులో సామెత ఉంది, ఏడ్చే వాళ్ళ ఎడం వైపు, కుట్టే వాళ్ళు కుడివైపు కూర్చోకూడదంట. సరే అని చెప్పి మేడం దగ్గరికి వెళ్ళారు. మేడం మేడం అనగానే వెంటనే మేడం కూర్చోరా బాబు, ఆడెవడు సైకోగాడే ఉన్నాడు అంటే, నువ్వే కదా ఎంకరేజ్ చేసింది, వీళ్ళందరూ పాస్ అవ్వపోయినా నువ్వు పాస్ అవుతాను. ఓ వావ్, ఏబిసిడీలో క్వశ్చన్ అడిగంటే నువ్వు చాలా గొప్పడివి. వీడికి అవసరమా సింగిల్ స్ట్రోక్ గాతిక్? వీడికి అవసరమా? వీడికి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయడం, వీడేమో అలాగే వినడం. చెప్పాను మేడం, వాడు చాలా చాలా చేసుకుంటూ ఉంటున్నాడు మేడం, మాకేం అర్థం కావట్లేదు, మీ పేరు టాటూ పొడిపించేసుకుంటున్నా అంటున్నాడు. నాకు పెళ్ళి అయిపోయింది కదా అంటుంది. పెళ్ళి అయిపోయింది కానీ గుర్తుగా ఉండిపోద్దంట. సైకో నా కొడుకు ఏంట్రా బాబు, ఆల్రెడీ వేయించుకున్న వాళ్ళని అడగండి ఎంత కష్టం తీయించుకోవడం. ఎవరైనా ఆ ప్రాసెస్లో ఉన్నారా? లేరా? చాలా చాలా కష్టం. ఒకసారి వేయించుకున్నావు అనుకో, ఒకసారి అయిపోద్ది. అది ఇలా కాదు నాన్న, ఇలాగ ఇక్కడ వేయించుకోవడం అంటే ఇవి టాటూస్. నేనే లేగ్గాడిని అనుకుంటే నాకన్నా లేగ్గాలి కదా మీరు, నేనేం చేయలేను అలాగైతే. టాటూ ఒకసారి వేసుకున్నాం అనుకో, ఆ ఒకదాంతో పోద్ది. అదే తీయించుకోవాలి 4-5 సిట్టింగ్లు, అది కాలుస్తూ ఉంటుంది, సేమ్ సౌండ్. టాటూ వేయించుకోవాలంటే మేడంకి మైండ్ దింగేసింది. అసలు ఏంటి మేడం ఏం మాట్లాడుతున్నాడు అంటే, అరే నేను పెళ్ళై వస్తే మీరు ఇలా చాలా అందంగా ఉన్నారు, మీ నుదుటిని బొట్టు చాలా బాగుంటుంది, నా మీద పద్యం రాశానని చెప్పాడు, పాడాడు. వద్దు పాడుకో, అంత గలీజుకుంటుందో మేము విన్నాం. ఇన్ఫ్యాక్ట్ నా స్కెచ్ కూడా గీసుకొని వచ్చాడు, ఇదిగో అని చెప్పి వెనకాల నుంచి తీసి చూపిస్తుంది. మేడం మీరు ఇవన్నీ తీసుకుని ఎంకరేజ్ చేయడం వల్లే కదా మేడం మడలు అయిపోయింది అని
రివర్స్లో వేశారు మేడంకి. మేడం నేనేం చేయలేదు మేడం, ఖచ్చితంగా మిమ్మల్ని సస్పెండ్ చేసేస్తారు మేడం నాకు తెలిసి. వాడు మళ్ళీ ఎక్కడికి వెళ్తాడు నా భయంగా ఉందని మేడం ఫుల్ చోట్ల పట్టించేస్తారు. అదే నేను చేసిన మంచి పని. మేడం విత్ ఇన్ ఏ వీక్ జంప్ వేరే కాలేజ్కో మరి వాళ్ళ ఆయనతో హనీమూన్కో అటు నుంచి అటు వెళ్ళిపోయిందో మనకు తెలియదు, కానీ మేడం జంప్. అప్పటికి ఫస్ట్ ఇయర్ అయిపోయింది. వీడు ఎంత క్రూయలిస్టిక్గా బిహేవ్ చేసేవాడంటే, అమ్మాయిలంటే ఒక శాడిస్ట్ లాగా వాళ్ళెంత భయంకరంగా. వీడు ఫస్ట్లో నాకు ఎలాంటి కబుర్లు చెప్పేవాడు అనుకున్నావు? అరే మేడం దగ్గరికి వస్తుంటే చాలరా నాకు ఒళ్ళంతా అదో రకమైన వైబ్రేషన్స్ వస్తాయిరా. మేడం రా అలా నడిస్తే ఆ మేడం వాసన అక్కడికి వెళ్ళినా ఇక్కడి నుంచి ట్రావెల్ అవుతూ ఉంటుందిరా. దాని సంఖ్య వాసన నువ్వెందుకు చూసారా యాదవా, బుర్రా బుద్ధి లేకుండాని. తప్పురా అలా అనకూడదు, నీకు సంకలోంచి వాసన వస్తుంది. మరి దానికి ఏమవుతుంది? షెనే డియోడ్రెంట్ వస్తుందా? రేపు ఇలాంటోడు అమ్మాయిలు కనిపిస్తే సైక్ అయిపోయాడు. నీకు ఎందుకు నాకు బుక్కింది ఇలా అయిపోయాడు. ఫర్ ద ఫస్ట్ టైం ప్రేమించే వాళ్ళు ఇంత కిరాతకంగా, కర్ణ కఠోరంగా, మృగంగా, వైలెంట్గా బిహేవ్ చేస్తారని నాకు తెలీదు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ప్రేమికులతో చాలా దూరంగా ఉండాలి. హరిబాబు చాలా బ్యాడ్. సైనికుడు మహేష్ బాబు, ప్రేమికుడు హరిబాబు, మొడ్డగుడు మేము. ఏంటిది మాకు నలుగురు మ్యాచ్ ఉందా, బయటకు వెళ్ళిపోయి జోకులు వేసుకుని ఇళ్ళని చెప్పట్లు కూడా వచ్చేయండి, అప్పుడు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. మొత్తం నువ్వే చెడదెంగుతున్నట్టున్నావు. వాళ్ళు ఇదివరకు వచ్చారు, ఎంత గోల్ తెంగలేదు. ఎందుకు అలా చూస్తావు? బయట కనిపించరా నువ్వు? బయట కనిపించాను ఇలాగే ఉండేవాడు హరి. చూడండి ఫేస్, అమాయకంగా ఏమీ తెలియనట్టు, ఏమన్నా అంటే కోసేసుకుంటా, చింపేసుకుంటా. అమ్మాయిలందరూ నోటోరియస్ క్రిమినల్స్. ఏంటి ఒకరోజు మేడం మొగుడు పేరు కనుక్కోరా, ఫేస్బుక్లో మెసేజ్ చేద్దాం అంటాడు. మేడం మొగుడితో ఇడిగెందుకు? అరే తప్పురా, అలా కాపర్లు కూరిపోతా అంటే నేనున్నా కదా మేడం చూసుకోవడానికి అంట. నాకు అప్పుడప్పుడు ఈడుతూ ఉంటాంటే ఈడు చంపేసి నేను జైలుకి వెళ్ళిపోదాం అనిపిస్తూ ఉంటుంది. పర్లేదు ఏదో ఒకటి చేద్దాం. మా లాయర్ కూడా నాది అయిపోయిందా? ఇలా ఫస్ట్ ఇయర్ ఈడు పిచ్చోడు అయిపోయాడు. ఫస్ట్ ఇయర్ ఈడు పిచ్చోడు అయిపోయాడు. సెకండ్ ఇయర్కి వీడి దగ్గర నుంచి నేను దూరం అయిపోయి హ్యాపీగా బతుకుతున్నా. అయితే ఫ్రెషర్స్ డే ఉంటుంది కదా, ఒక్కొక్కరిని అడుగుతున్నాం, ఏంట్రా ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఏంట్రా అంటే ఇంజనీరింగ్ అదే అన్నాడు. ఒక అమ్మాయి మాత్రం ఏంటి నీ గోల్స్ ఏంటి అంటే, చక్కగా ఒక అమ్మాయి ఆ అబ్బాయిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అంది. నాకెక్కడో ఇది విన్నట్టు అనిపించింది. విసిరినదా ఇది గానం, ఏదో జరుగుతుంది ఇక్కడ. అలా కాదు నన్ను ఇటు రా కూర్చో అని చెప్పి ఫాస్ట్గా పరిగెత్తుకుంటా వెళ్ళి ఆడిని హరిబాబు గారిని లాక్కొని వచ్చి కూర్చోబెట్టి, ఎందుకు ఈ అమ్మాయి దగ్గర ఎందుకు కూర్చోబెట్టావు అన్నాడు. విను, ఈ అమ్మాయి కూడా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, నువ్వే ఈ అమ్మాయి క్లాస్ తీసుకో అన్నా. నాకు ఫ్రెండ్ ఉన్నాడు అనిల్ అని. హీ టోల్డ్ మీ దట్ ఒకసారి లవ్ పోతే ఖచ్చితంగా ఇంకో లవ్ ఉంటుందంట. బాధపడాల్సిన అవసరం లేదు, బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, టాటూలు వేసుకోవాల్సిన అవసరం లేదు, చచ్చిపోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. వీళ్ళు కొద్దిసేపటికి నవ్వుకుంటారు మాట్లాడుకుంటూ. వీడు స్టోరీ అంతా చెప్తున్నాడు దానికి. ఏంటి మీరు ప్రొఫెసర్ని ప్రేమించారా అంటుంది ఇది. మళ్ళీ వాళ్ళు మొలకలు పూస్తున్నాయి, అది పువ్వులు పూస్తున్నాయి.
మొలకలు ఎత్తుతాయి కదా, పోస్తున్నాయి వీడికి. మెల్లగా ఇదేదో బాగానే ఉంది, వర్కౌట్ అయ్యేలాగానే ఉంది అనుకున్నాం మేము. ఒకరోజు సడన్ వీడన్నీ హేస్టీ డెసిషన్స్ తీసుకుంటాడు. ఒకరోజు సడన్గా వచ్చేసి, అరే నీకు ఏమనిపిస్తుందో నాకు తెలియదు కానీ నేను లవ్లో ఉన్నావురా. అది మాకు ఎప్పుడో తెలుసు, మేము ఫస్ట్ నుంచి గమనిస్తూనే ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ సెట్ చేసింది కూడా నేనే. నువ్వు నా కాళ్ళు కడగాలి, యాక్చువల్లీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా అన్నాడు. చేసుకో, మంచిదే, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాతే కదా. లేదురా, అక్షయ తృతీయ వస్తుంది, సమ్ డే, ఐ డోంట్ నో వాట్ డే ఇట్ ఈస్, మంచి రోజంట, అప్పుడు మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా. మరి వాళ్ళ ఇంట్లో చెప్తే ఒప్పుకుంటారేట్రా, మేము ఇద్దరు చేసుకుంటాం. అఫ్కోర్స్ మా ఇద్దరిది సేమ్ క్యాస్టే. లంజుడి క్యాస్ట్ ఫీలింగ్ కూడా ఉంది. నవ్ ఇట్ ఆల్ మేక్ సెన్స్. ఓ అందుకనా ఆవిడ ఈడితో ఎంతసేపు మాట్లాడింది అనుకుంటున్నా అంటారు. కానీ ప్రేమకి ఈ కుల మత భేదాలు ఉండవు, కానీ పక్కా ఉంటాయి. యా యా ఉంటాయా? ఇంకెవరు ఉంటాయి అన్నదే. మిగతా వాళ్ళందరూ పుండాకోరు అబద్ధికులు, అబద్ధపు కోరులు. సగానికి సగం విడిపోయేదే క్యాష్ దగ్గర, మిగతా సగం మనీ అండ్ చీటింగ్. మనీ అండ్ చీటింగ్ కూడా, క్యాషే కాదు, చీటింగ్ కూడా. సో ఎనీవే, వీడు పెళ్లి చేసుకుందామంటే నాకు ఎందుకో ఎక్కడో బ్యాడ్ వైబ్స్ వస్తున్నాయి, కరెక్ట్ కాదని. కానీ వాడు ఎలా మాట్లాడుతున్నాడంటే, అరే నువ్వు ఒక్కడవే కదరా నాకు ఉన్నది, నువ్వు సపోర్ట్ చేయకపోతే ఎలా రా, ప్లీజ్ రా. ఫ్రెండ్స్లో ఉన్న దూరపు క్యారెక్టర్స్ ఏంటంటే, వాడు ఏ ఎర్రిపు కాన్సెప్ట్ చెప్పినా దానికి జై హో అంటాడు. నేను కూడా మాస్ హిస్టీరియా ఎస్ చేసుకోవాల్సిందే మీరు, ఎవడు మిమ్మల్ని ఎడుదీయలేడు. ఎందుకంటే వీడి బాధ అంతా నేను చూశాను కదా. ఒకప్పుడు వీడు తెలిసే కాదని ఇలా ఉండేవాడు. ఇప్పుడు కూడా కొంచెం కలకలలు కిలకిలలు కొత్తగా చీరలు అలా ఉంది మూడు. సైడ్కి ఇప్పుడు ఇచ్చి పెళ్ళి చేసేసుకుందాం. ఓకే మరి ఎలా చేద్దాంరా, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అన్నాడు. చేసుకోండి, వెరీ గుడ్ రా, బాగుంటుంది అని. నువ్వే సంతకం పెట్టాలి అన్నాడు. ఇదేదో తేడాగుందే అనుకున్నాను నేను. సంతకం అట్లా పెట్టడం తప్పేమోరా, అలాగా కొంచెం పెద్దోళ్ళు కావాలి. నేను మేజరే కదరా, మేమిద్దరు మేజర్లు పెళ్లి చేసుకుంటున్నావు, నువ్వు కూడా మేజరే. వీడు ఎలాంటి హైప్ ఇస్తాడు, మేజర్ చంద్రకాంత్ నువ్వు అన్నట్టు ఇస్తాడు. పట్టుమని నా ముడి కింద 20 ఏళ్ళు ఉంటాయి కరెక్ట్గా. నాకు అప్పుడప్పుడే ఇలా మొలకలు వస్తున్నాయి, ఇలా సన్నగా తిరిగి సార్ మీసం, అదే ఇలానే తిప్పుతూ తిరిగేవాడిని ఏదో భగత్ సింగ్ లాగా. ఎనీవే పెళ్లి చేసుకుందాం అంటాడు. ఈడేంటి ఇంట్లో చెప్పలేదు, ఆ పెళ్ళేంటి దానికి ఇంకా 18. అదే ప్రాబ్లం. బర్త్డే జరుపుకొని నిర్ణయం తీసుకుంది. మేజర్ అయిపోయింది, మేజర్ పెద్దలు. ఇది ఎక్కడో తప్పు జరుగుతుందని నా ఫీలింగు. ఈ పాయింట్ పట్టుకొని మేడం దగ్గరికి వెళ్దా అంటే మేడం లేదు. అట్లీస్ట్ మేడం అయినా కౌన్సిల్, మేడమే కదా ఏంటి బాగు చేసింది. ఎలాగా ఏం అర్థం కావట్లేదు. సరేనా పెళ్లి చేసుకోండి, ఎందుకు పెళ్ళి వద్దు అన్నాను అనుకో, వీడు నా మీద ఖర్చు పెట్టేసుకుంటాడు. అది ఇంకా డేంజర్, ఎందుకంటే నా సీక్రెట్లని వీడి తెలుసు. అది తెలియ, సరేనా చేసుకోవచ్చు, ఓకే రిజిస్టర్ మ్యారేజ్ వద్దు. మేమెలా చేసుకోవాలో మాకు నువ్వు చెప్పడం ఏంట్రా అన్నాడు. లేదురా రిజిస్టర్ మ్యారేజ్ అంటే దండలు కొనుక్కోవాలి, పట్టు చీరలు కట్టుకోవాలి, జనాలు రావాలి, ఒక సంతకం కాదు 5-6 సంతకం తీసుకుంటారు. ఏంటో నేను ఆల్రెడీ చేసినట్టే మాట్లాడుతాను. మొత్తం సినిమాల్లో చూసాను ఇదంతా. వాళ్ళందరూ మళ్ళీ చాలా క్వశ్చన్లు అడుగుతారు. వాళ్ళకి ఏమైనా డౌట్ వస్తే మీ డాడీ వాళ్ళకి మేము వాళ్ళకి కాల్ చేయమంటారు. అప్పుడు మీరు చాలా స్ట్రాంగ్గా నుంచోవాలి. మరి ఎలా రా పెళ్లి చేసుకుందాం అదే అన్నాడు. సరే ఒక పని చేద్దాంరా, ఫర్దర్ రికార్డ్ కాకుండా ఆఫ్ ద రికార్డ్ మీరు పెళ్లి చేసుకోండి, ఒక మంచి టెంపుల్కి వెళ్ళి పెళ్లి చేసుకోండి మీరు, ఓకేనా అంటే చేసుకోండి అండి రా, నువ్వు రావా అంటే నేనే చేద్దాం
నేను అక్షింతలు కూడా వేసి బాధ్యత లేదు నాకు అసలు. పిల్ల పోకండి, నేను ఎందుకు వెళ్ళాను మీతో, నాకు అర్థం కావట్లేదు. కావాలంటే మా ఇంటి పక్కన ఒక అంకుల్ ఉన్నాడు, ఆడికి ఇంకా పెళ్లి కాలేదు, ఆడి తీసినప్పుడు తీసుకొస్తాను. లేదురా ఎక్కువ మంది వద్దురా, నువ్వేరా నా ప్రాణ స్నేహితుడు. ప్రాణ స్నేహితుడు అంటే నా హోటల్ జారిపోతూ ఉంటుంది. ఎక్కడేం చేస్తాడు వీడు. సరేరా సావు అని చెప్పి వెళ్ళాం టెంపుల్కి. ఏం టెంపుల్లో పంతుల కోసం చూస్తున్నాను. పంతులకి ఎలా చెప్పాలి, వీళ్ళిద్దరు లేచిపోయింది. ఎరా పొండాకూరలా ఉన్నారు, మీరేంట్రా పెళ్ళి, ఎలా చెప్పాలి ఏంటి అర్థం కావట్లేదు. నేను అప్పటికప్పుడు నాకున్న జ్ఞానంతో ఫాస్ట్గా యూట్యూబ్ ఓపెన్ చేసి ఈ మంత్రాలు చదవడం స్టార్ట్ చేస్తాను. ఆల్రెడీ కొంచెం వచ్చు, సినిమాల్లో వేరే ఉంటుంది కదా, శతమానం భవతి శతాయత్పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే. ఆ బాబు నువ్వు దాల్బడి పట్టుకో. యాక్చువల్గా దిగిపోయాను, జస్ట్ పిలకోవట్లేదు, షర్ట్ వేసుకునే ఉన్నాను అంతే, ఎంజింగ్ కూడా లేదు. సరే అని చెప్పి మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా అంటే ఇస్తున్నాను నేను ఇంకా అడిగి ఎలా చేయాలి అని. కంటే బద్నామికే సుమతి త్వం జీవ సదస్యతం మాంగళ్యధారణ ముహూర్తం అస్తు మస్తు అయిపోయిందిరా, ఇదిరా పెళ్ళి అయిపోయిందిరా మీకు అన్నా నేను. యాక్చువల్లీ హిందూ కూడా కాదు, ఐ మీన్ ఎథిస్ట్. ఆడి కోసం అంత కష్టపడి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి లిటరల్గా వెళ్ళి తీసుకుని వెళ్ళి అంటుంది, పసుపు కొమ్మది డివోర్స్ అవ్వలేదు. మీరేంటి అప్పుడు అక్కడ వెళ్ళిపోతున్నారు, అక్కడ వెళ్ళకూడదు, మొత్తం వినాలి మీరు ఇలా మేము చేస్తున్నాం. ఓకే పసుపు ఇల్లగా అంటుంది. నీ ఇది ఎక్కడ నేర్చుకుంటారు బాబు. అవునులే మనమే సినిమాలు చూసి ఇన్ని నేర్చుకుంటే ఈ మాదిరి నేర్చుకోలేదు అనుకుంటున్నాను నేను. కార్తీక్ రైట్ 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 చూస్తారా మీరు? నేను చూడనయ్యా, చూస్తే మిమ్మల్ని మీకు దూరంగా ఉందా అనుకుంటున్నాను. సీరియస్ చూసాను, నాకు అసలు పడరు తెలుసా. ఎనీవే ఇది వెంటనే కాళ్ళు మొక్కుతుంది ఆడికి మొక్కితే ఒక్కింది. ఆడిని తీసుకొని పద అన్నయ్య కదా మన పెళ్లి జరిపించింది పద నా కాడ మీద ఓసిరి అమ్మ మీరేంటా నాకు ఇలా తగులుకున్నారు. నేను అసలే చదివింది కరెక్ట్ అయిన మంత్రాల్లో కూడా కాదు, నాకు ఎక్కడో ఏదో మెలిపెట్టేసి ఉంటుంటా, నాకు తెలియదు కూడా. రేపు పొద్దున విడిపోతే ఆ శాపం నా మీదకి వస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ నవ్ అంది. నువ్వు ఫస్ట్ అది గొప్పు. ఐఎమ్ వెరీ హ్యాపీ నవ్ ఎంత వేసుకుని ఇక్కడ ఉంది లోపల పెట్టుకో అమ్మా లోపలేస్తుంది. ఆపలేసుకుంటే పిల్ల లోపలేసుకుందా, బయటికి కనిపించేస్తుంది అలాగ పసుపుతాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు అడిగా కలరా మీరు మరి నేను మీలాంటి వాడిని. ఈ పసుపు కొమ్ము ఆమెకు ఆల్రెడీ ఒక బంగారు తాడు ఉంది కదా, దాన్ని కట్టొచ్చు కదా. వాడు అవును అయితే ఇప్పేయబోతున్నాడు. వేసిన ముళ్ళు వద్దులేరా బాబు అలా ఇప్పకూడదు, అలా వర్కౌట్ అవ్వదు. సరే ఓకే చల్లగా ఉండండి సుఖీ బావా అన్నాను నేను. అండ్ నా దగ్గరికి వచ్చి చాలా థ్యాంక్ యూరా, ఏంటో నాకు అప్పుడే ఒక ఇంటివాడిని అయిన ఫీలింగ్ వస్తుందిరా. దానికి కడుపయ్యి ఓ పిల్లోడో పిల్లో పుడితే రోజు డైపర్ల కోసం ఇటు తిరుగుతాడు చూసావా, అప్పుడు అనుకుంటాడు ఓడి అమ్మ అనవసరంగా నేను పెళ్లి చేసుకున్నానే అని. అదే సరే అని టెంపుల్ నుంచి బయటకు వచ్చాం. రెండో రోజు నుంచి వీళ్ళిద్దరూ భార్యాభర్తలు సేమ్ ఇట్లాగే భార్యాభర్తల్లాగా వీళ్ళిద్దరూ అసలు బాబోయ్ నాకేమీ అర్థం కావట్లేదు. అంటే నేను నీకోసం ఈ కూర వండుకొచ్చాను అనిస్తుంది. కూర వండుకొని వచ్చింది వీడి కోసం, అది చికెను మటను కూడా కాదు, చెమెచ పప్పు వండుకొని వచ్చింది. వీడు అదే చాలా టేస్టీగా లొట్టలు వేసుకుంటూ తింటున్నాడు. నేను వచ్చి అరే ఏంట్రా అని చెప్పి, నాకు తెలియదు కదా ఈ పిల్ల ఉండిందని, ఏంట్రా కర్రీ అని చెప్పి నేను పప్పు అన్నం వేసుకొని ఇలా కలుపుకొని తింటూ ఉండదు ఇలా అని ఏలు చేసుకొని అంటాను. నేను ఇలా ఏలు పెట్టమని కొట్టిందన్న అని, అది మీకు కాదా అన్నయ్య, ఓ నేను అన్నయ్య కదా ఓకే, అది మీకు కాదు మా ఆయనకి, అమ్మ మా ఆయనకి అంది. ఇంకేంట్రా రూములు బుక్ చేయమంటా మీ ఇద్దరికి. నేనే పక్కేసి 4 మల్లెపూలు జల్లి
ఒక లవ్ షేప్లో గులాబీలు పెట్టి ఇట్నుంటాడు ఏరో దెంగుతా, దాని మీద మీరిద్దరు పండండి. మా ఆయన కోసం వీడితో ఉండడమే ప్రాబ్లం మనకి. వీడు ఇంకోళ్ళతో ఉంటే మనకు ప్రాబ్లం కాదు. హ్యాపీగా ఉన్నాం మేము. థర్డ్ ఇయర్లో ఈ పూగ్గడికి మళ్ళీ ఏదో కరిసింది. వీడు మామూలుగా ఉండడు కదా, ఒక చోట ఉండడు కదా. వీడు ఈ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో చెప్పామని గోల. అదేమో ఇంట్లో కూడా చున్నీ కప్పుకొని తిరుగుతుంది. పెద్ద బంగారు తల్ల ఏదో చున్నీ తీస్తే ఎల్లో తాడు కనిపిస్తుంది. అప్పుడు వరకు లోన్ ఎక్కేసింది, ఇప్పుడు హైనే క్లాస్ అంతా ఇలాగో. ఇంట్లో కూడా దాచుకుని తిరుగుతున్న అమ్మాయితో నువ్వు ఇంట్లో చెప్తావా చెప్పవా ఏంటి నువ్వు? పాప మీ అమ్మాయి పెళ్ళి వరకు ఓకే కదా, చేసుకుంది కదా, పని అవ్వలేదా మరేమన్నా, ఇంట్లో చెప్పాల్సిందే అంటున్నాడు. ఈయన పిలిచా, ఒరే ఎరుపుకు మరి నువ్వు చెప్పావా అంటే, నేను చెప్తే వింటారా అదే అని. సరే థ్యాంక్ యూ. సరే అని చెప్పి ఇలాగా చిరాదించేస్తున్నారు. ఓకే అయిపోయింది. ఒక సెమ్ ఎగ్జామ్ వచ్చింది, రాసాం. ఈ పిల్ల ఫెయిల్ అయింది ఒక దాంట్లో. అప్పుడు వరకు భయంకరంగా చదివేది, జూనియర్ కదా పాప, భయంకరంగా చదివేది. 2 years అయిపోయినాయి. ఈ థర్డ్ ఇయర్ ఎండింగు, ఆ అమ్మాయి సెకండ్ ఇయర్ ఎండింగు, 2, 3 ఉండిపోయినాయి ఆ అమ్మాయికి. ఈడు అసలే ఈ అమ్మాయి టాపర్ కాస్త 3 ఉండిపోతే ఎంత చెడ్డ పేరు, ఎంత బాధగా ఉంటుంది. వీడు వచ్చేసి ఇంట్లో చెప్పావా అన్న. దీనికి మండి నాకు 3 బ్యాక్లాగులు వచ్చినాయి ఎంత నీ వల్ల ఏడ్చేస్తుంది. ఈ పుక్కడు ఈడంత ఎరుపు కంటే ఎందులో బ్లాక్లాగ్ వచ్చిందో కనుక్కొని ఆ సారులతో మాట్లాడడానికి వెళ్ళాడు. ఇదే కాదు నాన్న, ఆ అమ్మాయికి నెక్స్ట్ టైం కూడా రానికుండా చేస్తాం అనుకుని ఉంటారు వాళ్ళు. అదొచ్చి ఈడితో గొడవ. నేనేదో నీ వల్ల నేను చదవలేదు అనుకుంటే నాకు నువ్వు ఎందుకని మార్కులు వేయించాలనుకుంటున్నావు? రౌడీజం చేస్తున్నాడు సారులతో. ప్రతి ఒక్కడు జీడి మేడంలా ఉండడు కదా. ఒకళ్ళు ఎవరో పరిచయారు కదా అని చెప్పి ఈడి ఎంత ఎరుపు కంటే కొంతమంది సారులతో సిగరెట్లు కాలుస్తూ ఉంటాడు రోడ్డు చివర. ఇంకా వీడికి అంతా తెలుసు అనుకొని వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేశాడు. థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వీళ్ళు కొట్టుకున్నారు, భయంకర పిచ్చి కుక్కలు కొట్టుకున్నారు, కానీ కలిసి ఉంటారు. కానీ వీడి కోసం వీడి కూరలు తీసుకొస్తూ ఉంటుంది. వీడి దీనికోసం 4 కొడుతూ ఉంటారు. మోస్ట్ టాక్సిక్ లవర్స్ వీళ్ళిద్దరు. వీడు వెళ్ళి కొడేయడానికి వెళ్ళిపోతున్నా, నన్ను తీసుకెళ్తున్నా, నాకు కొట్టడం రాదు. బాత్రూంలో అయితే ట్రై చేయగలను, ఇలా అందరి ముందైతే నా వల్ల కాదు. దాడా కొడదాం రావా, వద్దు, కొట్టుకోవడాలు వద్దు, మనం ఉందాం, బాగుందాం అంటే నన్ను దెంగేడు లాగపెట్టే. సరే ఎనీవే వాడు వెళ్ళి కొట్టేశాడు. నేను వెళ్ళి అమ్మాయి చెప్పి నీ వాళ్ళిద్దరు కొట్టేసుకుంటున్నాను, నువ్వు వెళ్ళి ఆపు అంటే వాడికి అలాగే జరగాలి. ఎవడికి? వాళ్ళిద్దరు కొట్టు, ఆడింటి కొట్టేస్తాడు అనుకుంటుంది. నమస్కారం. అయితే వీడు పిచ్చి కొట్టేసి వచ్చి ఇంకెప్పుడు ఇది రిపీట్ అవ్వదు, సారీ చెప్పరా అంటున్నాడు. ఆడు సారీ దెంగేశాడు. ఇలా వీడు ఇంకా ఫోర్త్ ఇయర్ వచ్చాడంటే అర్థం చేసుకో. ఇది థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు ఒకడున్నాడు క్లాస్లో, వాడు దీని బెస్ట్ అయిపోయాడు. విలన్స్ ఎప్పుడు ఫ్రెండ్స్లా వస్తారనే విషయం నాకు ఫస్ట్ హరి ప్రూవ్ చేశాడు, తర్వాత దాని బెస్టీయే ప్రూవ్ చేశాడు. వీళ్ళిద్దరూ ఆల్మోస్ట్ ఇడిపోతున్నారు అన్నప్పుడల్లా నేను కష్టపడి కలిపేవాడిని. అసలు ఆల్మోస్ట్ ఇడిపోవడానికి కారణమే ఆడు, బెస్టీగాడు. దిస్ ఈజ్ కాల్డ్ టాక్సిక్ లవ్. అసలు అబ్బాయిలు అమ్మాయిని ఎప్పుడు కంట్రోల్ చేయకూడదు తెలుసా? అయినా నువ్వు చున్నీ ఎందుకు వేసుకుంటున్నావు? అసలు విషయం వీడికి తెలీదు, ఇది ఎందుకు చున్నీ వేసుకుంటుందో. కాలేజ్ మొత్తం తెలీదు. ఇట్స్ హౌ డిఫికల్ట్ టు క్యారీ ఏ సీక్రెట్, అవునా కాదా? ఇది వీడి చెప్పి తెంగింది. నాకు పెళ్ళేది బెస్టీకి. అమ్మాయి నోట్లో ఏం దాగదు అనేదానికి ఇదే నిదర్శనం. పెళ్ళైపోయింది అందుకని వేసుకున్నాను.
వీడు అసలు ఈ ఏజ్లో నీకు పెళ్ళి ఏంటి, నిన్ను అసలు మాయ చేసి పెళ్లి చేసుకున్నాడు వాడు, అసలు నువ్వు ఎంత బాగుంటావు అది ఇది అని చెప్పి దాన్ని ఇల్లు వచ్చేస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి చేసుకుందాం అన్నది ఇదే. వచ్చేస్తున్నాడంటే కంట్రోల్ చేసేసి ఆ ప్రెషర్. అదే గుడ్ వర్డ్. వీడు వచ్చేసి ఆడితో గొడవ. ఈడు 3rd ఇయర్, కొత్త నోరు మూసుకొని సైలెంట్గా ఉండొచ్చు కదా. వాడొచ్చి ఐ విల్ కంప్లైంట్ దిస్ టు అవర్ హెచ్ఓడి. వీడు వచ్చి హెచ్ఓడి కంప్లీట్ చేసేస్తాను అది ఇది అంటే వీడు తెంగాడాడు. ఏమనుకుంటాం, ఎదురు మొగుడు పిల్లలు మధ్యలో నువ్వెందుకు వస్తున్నారు, ఎర్రిపూక ఎక్కడుండాలి అక్కడ ఉండు, అసలు నువ్వెవడరా దాని గురించి మాట్లాడడానికి, దాన్ని తీసురా అన్నాడు. వీడెళ్ళి దాన్ని తీసుకొచ్చాడు. అది వచ్చి రివర్స్లో అసలు ఎందుకు వాడితో అలా అన్నావు అని చెప్పి బెస్ట్ అని తోసేస్తుంది. అసలు నువ్వు అలా, మేమిద్దరు లవర్స్, మేము ఎప్పుడు కలిసి ఉంటాం, చివరి దాకా కలిసి ఉంటాం అని ఏడుస్తుంది. ఇదంతా నన్ను కూడా పిలిచారు, ఎందుకంటే నేనే కదా పూజారిని వాళ్ళకి. నేనే పెద్దరాయుడిలాగా వీళ్ళందరూ ఏం చేస్తున్నారని చూస్తున్నాను. ఇందులో మెయిన్ హస్తం నాదే అనే విషయం ఎవరికి తెలిస్తే కొత్త వాళ్ళు నన్ను కొడతారు. వాడేమో ఇంట్లో చెప్పాడు అంటున్నాడు, హెచ్ఓడి అంటున్నాడు. ఎవరికి చెప్పినా అది తిరిగి నా వైపే వస్తుంది. సరే అని చెప్పి, ఇలా కాదురా, ఇది మన చేయి దాటిపోతుంది, మనము పేరెంట్స్తో మాట్లాడడం బెస్ట్ ఏమో అని చెప్పాను నేను కూడా. అప్పుడు వాడు ఎస్రా, నేను ఫస్ట్ నుంచి ఇదే చెప్తున్నాను రా, దీన్ని చెప్పమంటే చెప్పట్లేదురా అని చెప్పి దాన్ని అంటున్నాడు. అది నేను చెప్తాను, వీడికి అసలు జాబ్ రాలేదు, ఏమి రాలేదు, ఎలా ఒప్పుకుంటారు, మన ఇద్దరు సేమ్ క్యాస్ట్ కదా అంటున్నాడు. వీడు ఇంతలో ఎగ్గాడు పెట్టరు నువ్వు ఎర్రిపోగా, ఇద్దరు సేమ్ క్యాస్ట్ కదా చెప్పాలి కదా నువ్వు అన్నాడు. వీడు ఇందులో బెస్ట్ గడి దెంగేశాడుగా. ఆయనకి అర్థమైపోయింది, ఓకే వీళ్ళిద్దరు ఒకటే, మనకు పడది పిల్ల, చాలా స్ట్రాంగ్ ఉంది అని చెప్పి ఆడు వెళ్ళిపోయాడు. అండ్ లాస్ట్ నెయిల్ ఆన్ ద కాఫిన్ ఏంటంటే, వాళ్ళ ఇంట్లో దీని పసుపు తాడు చూశారు. ఇదేదో ముందే చూడొచ్చు కదా. అసలు అమ్మాయిలు అలా ఎలా దాస్తారు నాకు అర్థం కావట్లేదు. నాకు ఫ్రెండ్ ఉంది, ఒక అమ్మాయి ప్రతి 2 monthsకి ఒక కొత్త టాటూ వేయించుకున్నానంటది. నాకా కనిపించదే. అమ్మాయిలు ఎలా చేస్తారు నాకు అర్థం కాదు. మొత్తం ఎన్ని టాటూస్ ఉన్నాయో నాకు తెలియదు, కానీ రోజుకు ఒక కొత్తది అంటే దగ్గరగా, ఇది చూడు ఎలా ఉందో అంటది, బాగుంది అంటే నాకు ఉంది అంత. ఎక్కడుంది? నేను కూడా టాటూ ఆర్టిస్ట్ అయిపోతా. వాళ్ళు ప్రొఫెషనల్స్నే, వాళ్ళెందుకు అలా చూస్తారు, అంతే కదా. అలాగైతే గైనకాలజీ వాళ్ళు ఏమైపోవాలి. ఎనీవే, ఎక్కడున్నామ్మా, ఇంట్లో అద్దువే షిట్ మ్యాన్, ఇంట్లో దొరికిపోయింది. 7 days రాలా. 7 days రాలా. 8th day పెళ్ళైపోయింది. 8th day పెళ్ళైపోయింది అమ్మాయికి. 4th yearలో పెళ్లి చేస్తారు. ఆడితే ఎంతే చేస్తారు. హరిగాడి జీవితం ఎంత మొట్టగొడిసిపోయిందంటే, హరిగాడు ఎవరిని లవ్ చేస్తే వాళ్ళకి పెళ్ళైపోద్ది. హరిగాడికి మాత్రం అవ్వదు, అప్పటికీ అవ్వదు. ఇప్పటికీ ఆడికి పెళ్ళి అవ్వలేదు, ఇప్పటికీ అవ్వలేదు. కానీ వాడు ఎప్పుడు ఒకటి మాత్రం వదులుకోలేదు, హోప్. ఎందుకంటే వన్స్ ఒక అమ్మాయి మన జీవితంలోకి వస్తే ఇంకో అమ్మాయి ఖచ్చితంగా వస్తుంది. ఆ అమ్మాయి వెళ్ళిపోతే, ఉన్నప్పుడే కాదులే, వస్తే ఇంకో అమ్మాయి వస్తుంది అనగానే ఇలా చూస్తుంది.
లేదు లేదు వెళ్ళిపోయిన తర్వాత అంటే ఓకే హ్యాపీ. సో వాట్ ఐ వాంట్ సే ఈజ్, మీకు ఎవరికైనా బ్రేకప్ అయిపోతే అబ్బాయిలకి కానీ అమ్మాయిలకి కానీ ఏడ్ చేయకండి, బాధపడిపోకండి. కావాలంటే బాత్రూమ్కి వెళ్ళి కొట్టుకొని మర్చిపోండి. అంతేగాని టాటూలు వేసుకోవడాలు, కిరాతకంగా చేతులు కోసేసుకోవడాలు. యా, వాడు 4 ఘాట్లు ఉంటాయి. నలుగురు ప్రేమించాడు ఎప్పటి వరకు. ఇంకా ఇలాగే కంటిన్యూ అయితే పప్పువా న్యూ గునియాలో కొంతమందికి ఉంటాయి ఇక్కడ అన్ని గీతలు గీసుకొని ఒక తెగకి అలా తయారవుతాడు వాడు కూడా. సో యా, అది మా హరిగడి కథ అండి. హౌస్ ఇట్? లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉన్నారా? వెరీ గుడ్. ఇంకెవరు ఉన్నారా లివ్ ఇన్ రిలేషన్షిప్? సో లివ్ ఇన్ రిలేషన్షిప్లో అత్యంత వర్స్ట్ థింగ్ ఏంటో తెలుసా? మీరు ఎవరినైతే ప్రేమించారో వాళ్ళని పాచి మొహంతో చూడడం. నో మేకప్, నో బ్రషింగ్ టీత్, హాయ్ బేబీ అనగానే ఇలా పొడుగుడిపోవాలి. మళ్ళీ వీడు హాయ్ బేబీ అనకపోయినా పోయేది కదరా అనుకుంటుంది. అది ఖచ్చితంగా అమ్మాయిలకు అర్థమైపోద్ది. లివ్ ఇన్ రిలేషన్షిప్లో సెకండ్ డే అబ్బా అయితే వీడు నా దగ్గరకు వచ్చినప్పుడల్లా సెంటర్ ఫ్రెష్ ఎవరు వస్తాడు అన్నమాట. లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటే వాళ్ళ ఎడిక్షన్స్ తెలుస్తాయి ఖచ్చితంగా. ఐఎమ్ జస్ట్ సోషల్ స్మోకర్, అకేషనల్ స్మోకర్ అంటాడు. ఆడికి స్మోక్ చేస్తే కానీ దొడ్డికి రాదు. ఆడి అకేషన్ ఏంటంటే దొడ్డికి వెళ్ళడం. బ్యాడ్ లివ్ ఇన్ రిలేషన్షిప్. లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న ఒక అద్భుతమైన పాయింట్ ఏంటంటే వాళ్ళ భయాలు బలహీనతలు మనకు తెలిసిపోతాయి పక్కా. అండ్ ఆల్సో వాళ్ళు డియోడ్రెంట్ కొట్టుకోకపోతే ఎంత కంపు దగ్గుది కూడా తెలిసిపోద్ది మనకి. పొజిటివ్ బాయ్ ఫ్రెండ్ కానీ గర్ల్ ఫ్రెండ్ కానీ చూసారు ఎవరైనా? నీ గురించి కాదులే, వెరీ పొజిటివ్ గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ వీళ్ళు ఏమనుకుంటారు తెలుసా? పెళ్ళి కాకుండానే ఈవిడ నా భార్య, ఈ నా మొగుడు అని ఫీల్ అవుతుంటారు. చాలా పొజిటివ్ ఉంటారు. ఏంటి ఈ పిల్ల ఉంది కదా, హరి లవర్, సెకండ్ లవర్, అది మా చెల్లెలు. హరిగాడు ఈ పిల్ల పక్క పక్కన కూర్చున్నారు అనుకో, ఎవరైనా ఒక అమ్మాయి వెళ్తే ఈడ అమ్మాయి చూడడం పక్కన పెట్టు, ఇది చూసుద్ది అంటే అది ఈడెంక చూస్తుందా లేదా అని. ఇది లిటరల్గా నేను చూసా. ఒకసారి ఇలా చూసి ఆ అమ్మాయి ఈయన్ని ఇక్కడ చూడగానే అంటుంది, నెక్స్ట్ అంటే అంటుంది, తలదించుకుంది. ఏం చేస్తుంది? ఈడి కదా కంట్రోల్ చేస్తుంది, వాళ్ళని కంట్రోల్ చేస్తుంది. నాకు అర్థం కాదు. వెరీ పొజిటివ్ పీపుల్. పొజిటివ్గా ఉన్న వాళ్ళతో ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఉంది. వాళ్ళు మిగతా వాళ్ళతో చీట్ చేసే టైం ఉండదు వాళ్ళకి. ఎంతసేపు నువ్వు చేస్తున్నావు లేదా అని చూస్తారు తప్ప వాళ్ళు వేరే వాళ్ళతో చేయరు. మోస్ట్లీ పొజిటివ్ ఉన్న వాళ్ళు లాయల్గా కూడా ఉంటారు. కాకపోతే అదే ప్రాబ్లం వస్తుంది. హరిగాడు ఎంత పొజిటివ్ ఉన్నాడు, అదే వాడిని పిచ్చోళ్ళ చేసింది. మరి అంత పొజిటివ్ ఉండడం కూడా కరెక్ట్ కాదు. ఇవన్నీ రెడ్ ఫ్లాగ్స్. ఎర్రజెండె నీయలో ఎర్రనేది. ఎనీవే, స్టోరీ టైం. వెరీ గుడ్. అప్పుడే అడవిలో 2 నక్కలకి పెళ్ళయిందంట. నక్కలు తెలుసు కదా, కుక్కలు కాదు. ఈ నక్కలకి పెళ్ళయింది. ఈ మగనక్క ఆడనక్కకి దాని పవర్ చూపిస్తుంది అనమాట. చూసావా నేను ఎంత ఫాస్ట్గా పరిగెడతాను, చూసావా నేను ఎంత ఫాస్ట్గా ఫుడ్ కనిపెడతాను, ఎక్కడుందో నా ముక్కు బాగా పనిచేస్తుంది అని చెప్పి అంటే అక్కడ ఏదో ఇంత గొద్దుంది. పెల్లెట్స్ ఇంగ్లీష్లో అంటే నవ్వురాదు, గొద్దె అంటే బాగా. ఇట్స్ నాట్ అబౌట్ ద వర్డ్స్, ఇట్స్ అబౌట్ ద అండర్స్టాండింగ్.
అదే కదా, సచ్ డిక్ అంటే నవ్వరాదు, మొడ్డగడిడు అంటే బాగా నవ్వు వస్తుంది. అదే ప్రాబ్లం జనాలతో. అక్కడ పెల్లెట్స్ ఉన్నాయి, పెల్లెట్స్ చూసి ఛీ ఎవడ్రా ఈ అడవిలో ఇలాంటి గొద్దెలేరు దెంగేసింది, అమ్మ ఏమనుకున్నారా నక్కతోనే పందాం చూసా ఎలాగేస్తున్నాం చూసావా అంటే బాగా చేస్తున్నా అంటే ఇది కూడా. ఎంతలో ఆ పక్కన వచ్చి అని ఒక పులి వచ్చింది. ఏంటి బే ఎరిపోక నేనే ఎరిగాను ఇక్కడ ఏంది కథ, నేనే బే ఎరిగాను అంటే సార్ మీరా ఏం లేదు సార్, అల్లిం పిల్లి అయ్యగారి ప్రసాదం అద్దుకొని తినవే జానకి అని చెప్తున్నాను మా ఆవిడికి. స్టోరీ అది, ఇది కూడా విని హట్ అయిపోతారా? ఇక లాయర్ గారు ఏమవరా ఓకే. రెడ్ ఫ్లవర్ బాయ్ ఫ్రెండ్, హే ఎవ్రీ వన్ ఆర్ రెడ్ ఫ్లవర్స్. అందులో అబ్బాయిలు, అమ్మాయిలు కనిపించగానే అంటారు చూసావా. యాక్చువల్లీ చాలామందికి తెలియంది ఏంటంటే అమ్మాయిల్ని చూడగానే పీపుల్ థింక్ అంటే హార్మోనల్ చేంజెస్ వచ్చేసి బ్లడ్ ఫ్లో ఎక్కువైపోయి కింద ఉన్న జెనిటేలియా ఎరెక్ట్ అవుతుంది, మోడల్ ఎగుసుద్దని అనుకుంటారు. కానీ ఫస్ట్ వెన్ను స్ట్రైట్ అయిపోద్ది, ఆ తర్వాత ఏదన్నా దీనికన్నా ముందు ప్యూపుల్ డైలేట్ అవుతాయి, అంటే కళ్ళు కప్పల్లా తెరుచుకున్నా. అది అలా అయినప్పుడే మనసుతో చెప్పుకోవాలి, మనసా తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే. పాపం అది అమ్మాయిలకి రాశారు, అది అబ్బాయిలకి రాయాలి అసలు సాంగ్. కంగారు అయిపోకు. సో కంట్రోల్ చేసుకునే మగాళ్ళు ఆర్ ద గుడ్ మెన్, బట్ అంటే పర్ఫెక్ట్ మెన్. గుడ్డెరుపు కాదు, మంచోళ్ళు. అలా కంట్రోల్ చేసుకోలేడు ఎవడు. 40 years అంకుల్, మొన్న ఇది నిజంగా జరిగింది రోడ్డు మీద. 40 years అంకుల్ ఎలా మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. చిన్న యాక్సిడెంట్ అయింది, నేను కాదు ఎవడో యాక్సిడెంట్ అయితే నేనే చూస్తున్నాను ఏం జరుగుతుందని. వీడు పొట్ట అంకుల్ కారు గీసాడు, వీడు లోపల నుంచి వచ్చి అంకుల్ తీసేసుకొని మీరే గుద్దాడంట. అంకుల్ నేను అక్కడ గుద్దాను, నేను గుద్దలేదు లోవడం అది అని గొడవ. ఇంతలో కారులోంచి కత్తిలాంటి ఫిగర్ వచ్చింది. అంకుల్ ఇలా అన్నాడు, మైండ్ దెంగేసింది నాకు ఒకసారి. ఇంత పెద్ద గొడవ అవుతుంది, వీడికి గీస్తాడు, ఆడికి ఆడిడు కొట్టేసుకుంటున్నాడు. అది వాట్ బేబీ వాట్ హ్యాపెండ్ అనగానే అన్నాడు. ఒరే ఇంకోసేపు అది బయటకుంటే వీడి పడిపోయేలాగొన్నాడు, ముందు లోపల పెట్టాడు దాన్ని అనుకున్నాను నేను. కానీ ఏం చెప్పలేదులే, అందరూ ఎరిపోకులే అంకుల్స్ అంతెందుకు. ఎప్స్టీన్ ఫైల్స్ చూడలేదు నువ్వు? నాకు తెలియదు. షుగర్ మామియా, షుగర్ మామీస్ అండ్ షుగర్ జారీస్. యు నో వాట్స్ గోయింగ్ ఆన్ రైట్ నౌ యుఎస్లో అండ్ మెనీ ఫస్ట్ వరల్డ్ కంట్రీస్లో ఏమవుతుందంటే, ఒక 18 years రాగానే ఓన్లీ ఫ్యాన్స్ అకౌంట్ క్రియేట్ చేసేసుకొని, నీకు ఎంత బ్రో జీతం నెలకి? అలా 47,000 కదా, రోజుకి 47,000 సంపాదించే అమ్మాయిలు ఉన్నారు 18 yearsలో. లెట్స్ టాక్ అబౌట్ ప్రాస్టిట్యూట్స్. ఇది ఎక్కడో నేను విన్నా ఆర్ చదివా, ఐ డోంట్ రిమెంబర్. ఫస్ట్ అంటే లెవెల్స్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్ చెప్తాను మీకు. లెవెల్ 1 వీళ్ళు కేపీహెచ్బి లేకపోతే రోడ్ల మీద తిరుగుతూ ఇలా అబ్బాయిలు కనిపిస్తే ఇలా జాపి ఇలా వేసుకుని ఈ టైప్ అనమాట. వీళ్ళు బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్. వీళ్ళు అనాదిగా దీన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మీరు రెడ్ లైట్ ఏరియాస్ మన ఇండియాలో ఉన్నాయి, ఈవెన్ దో ఇట్ ఈస్ అన్అఫీషియల్. చాలా చోట్ల వినడవా జ్ఞానం ఇది. ఇది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ వచ్చేసి వీళ్ళకి ఎస్కాట్స్ ఉంటారు. అర్థమైందా? వీళ్ళు రోడ్ల మీద తిరిగిరు, కానీ ఒక ఫోన్ కాల్ వస్తే వస్తారు వీళ్ళు. వీళ్ళు కొంచెం హైఫై ఓరియంటెడ్ అనమాట.
అర్థమైందా? వీళ్ళు నువ్వు తెప్పించుకోవాలంటే మినిమం నీకు 10,000 ఉండాలి. అరే నేను చూడదు లేదు, చేయంది లేదు అంటే ఇవి కాదు. నేను ఒక సబ్జెక్ట్ రీసెర్చ్ చేస్తున్నప్పుడు చాలా ఆలోచిస్తాను నేను. సెకండ్ స్టేజ్ అది. థర్డ్ స్టేజ్ వచ్చేసి ఏంటంటే ఎలీటిస్ట్ గ్రూప్స్. ఆన్ రికార్డ్ చెప్పేస్తున్నాను, ఏం పీక్కుంటారు మీకు నా కొడకలారా. కొంతమంది అమ్మాయిలు గెట్ రెడీ విత్ మీ, సబ్స్క్రిప్షన్ మోడల్స్ అవి ఇవి పెట్టుకుంటారు కదా, వాళ్ళని ప్లాన్ చేస్తారు. అంటే హై డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు చూసావా, వాళ్ళకి యాడ్ చేస్తారు. ఇది నిజంగా జరుగుతుంది, ఇందులో దాచాల్సింది ఏమీ లేదు. వినండి, ఇదేంటి ఇది థర్డ్. ఫోర్త్ వచ్చేసేపాటికి ఓన్లీ ఫ్యాన్స్. ఓన్లీ ఫ్యాన్స్. వీళ్ళేమీ ఉండదు, వీళ్ళు డైరెక్ట్గా వీడియో చూపించేసి డబ్బులు. డబ్బులు ఎంత ఈజీ అయిపోయిందో సంపాదించడం. ఊరిడే అమ్మ, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, పొలిటీషియన్లు, వాళ్ళు వీళ్ళు నానా సంకల్ నాకి ఇంత చదువుతుంది. ఇది చదువు మొడ్డ ఏమీ లేకుండా, మొడ్డ కూడా లేదు నిజంగా, ఇలాగని డబ్బులు సంపాదించారు జరుగుతుంది. నేనేం అబద్ధం ఆటలేదు దీంట్లో. ఇచ్చేవాళ్ళు ఉన్నారని చేస్తున్నారు కదా. ఇచ్చేవాళ్ళు ఉన్నారంటే నీకు ఓన్లీ ఫ్యాన్స్లో ఏం జరుగుతుందో చెప్తాను నీకు. ఆడేం చెప్తే అది చేయాలి మరి. చూసావా నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉందో. అందుకే డబ్బులు ఊరికే రోజుకి 40,000 వస్తాయా నీకు కదా, దానికి నెలంతా కష్టపడితే. నౌ లిజన్, ఇప్పుడేమైపోయింది తెలుసా, ఏ వచ్చింది, అబ్బాయి అమ్మాయిలా చేయొచ్చంట. అది ఎక్కడో తెలిస్తే నేను కూడా స్టార్ట్ చేయొద్దు. డబ్బులు కావాలి కదా, అంటే ఐడెంటిటీ మార్చుకొని ఎవడే చేయొచ్చు కదా అప్పుడు. ఇది ఫోర్త్. ఇప్పుడు మీరు అడగచ్చు ఫిఫ్త్ ఏంటి అని. షుగర్ డాడీస్కి ఈ పిల్లలు బాగా డబ్బులు ఉన్నోడిని పట్టుకుంటుంది. అడిగి లెగుద్దో లేదో నాకు తెలియదు కానీ ఆడిని పట్టుకుంటుంది. ఆడి దగ్గర డ్యాన్స్ చేస్తుంది. ఆడ ఏం చేయమంటే చేస్తుంది. ఒకటే కస్టమర్. ఓన్లీ ఫ్యాన్స్కి అయితే చాలామంది కస్టమర్స్. షుగర్ డాడీ అయితే ఒక్కడే కస్టమర్. వీడు ఆడ ఏం చేస్తాడు ఏంటి నాకు తెలియదు. యుఎస్లో చాలామంది మైనర్ బాలికలనే ఇలాంటివి తీసుకుంటూ ఉంటున్నారు. అందుకని మీకు తెలుసో తెలీదో ఆస్ట్రేలియాలో బ్యాన్ చేసింది స్నాప్చాట్ ఇవన్నీ పిల్లలకి. ఒకానొక కాలంలో అంటే ఏంటి, పూర్వీకులు రాజులు ఉండే టైంలో ఒక అమ్మాయిని నగ్నంగా చూడాలి అంటే రాజులకి, పెద్ద పెద్ద యాజమాన్యులకి మాత్రమే అది. ఆ తర్వాత సినిమాలు అవి ఇవి వచ్చినాయి, మెల్లగా బ్లూ ఫిలిమ్స్ వచ్చినాయి. ఆ నార్మల్ పెద్దోళ్ళకి కూడా దొరకడం స్టార్ట్ చేసింది. తర్వాత ఇంటర్నెట్ వచ్చింది. నేను 8th క్లాస్లో చూసాను. 2008 అది. నేను 8th క్లాస్ అంటే బాగా ముసలే క్యాల్కులేట్ చేద్దాం. 8th క్లాస్లో చూశాను. ఇప్పుడు 2nd క్లాస్ కూడా చూడొచ్చా లేదా? ఎంత ఆలోచిస్తుంటే నాకు సమాజం ఎటు వెళ్ళిపోతుంది, ఏమైపోతుంది అనిపిస్తూ ఉంటుంది. బట్ యాజ్ షీ సెడ్, దీనంతటికీ మూల కారణం మగాడే. మళ్ళీ ఇదంతా ఎక్కడికి లింక్ అవుతుందో తెలుసా? మనసా తుళ్ళి పడకే అతిగా ఆశ పడక. సారీ, ఐ వాజ్ లిటిల్ ఎమోషనల్. నెక్స్ట్ ఏంటి? షుగర్ డాడీ దగ్గర స్టార్ట్. నెక్స్ట్ సీక్రెట్ కపుల్. నీకు అలవాటా? సీక్రెట్ కపుల్స్ ఉంటారు, అన్నీ చేసుకుంటాడు, ఎవరికి తెలియదు. ఇన్ఫ్యాక్ట్ అన్న అని పిలుచుకునేవాళ్ళు నిజంగా ఉంటారే. దొంగ నా కొడుకుడు అన్న అనుకుంటారు. అసలు నాకు ఇదేం అర్థం కాదు. ఇది అసలు నా సబ్జెక్టే కాదు అసలు. ఇదేం కామెడీ రావు నిజంగా. ఫస్ట్ ఇయర్ అన్న చెల్లెలని తిరిగారు మా బ్యాచ్. సెకండ్ ఇయర్ చెయ్యేసేస్తున్నాడు, చెయ్యి కనిపించట్లేదు ఆడేస్తే. అది ప్రాబ్లం.
ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? నానో షిప్, యా. ఈ షిప్స్లో చాలా రకాలు ఉన్నాయి. సిచ్యువేషన్ షిప్, నానో షిప్, బ్రెడ్ కమింగ్, గోస్టింగ్, సాఫ్ట్ లాంచ్, హార్డ్ లాంచ్, ఇంకేమున్నాయి? చాలా ఉన్నాయి. లవ్ బాంబింగ్. ఇదంతా నాకు ఎలా అనిపిస్తుంది అంటే వీళ్ళు ప్రేమించలేక ఈ పేర్లని పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. ప్రేమించరు. ఫర్ ఎగ్జాంపుల్ గోస్టింగ్ అంటే ఏంటి? ప్రేమించాను అనుకుంటామే, ఎవడన్నా అదేదో మాటగా వేసుకున్నంతసేపు బాగానే ఉంటారు. పని అయిపోయిన తర్వాత నువ్వెవరో తెలియదు అని బిహేవ్ చేస్తారు. ఇదే గోస్టింగ్. అప్పటి వరకు బాగా ప్రేమ చూపించేస్తాను, నువ్వంటే నేను లేకపోతే బతకలేను. సడన్గా ఫోన్ చేస్తే అత్తడీడు. బెంచింగ్, ఇది ఒకతే 4-5 లైన్లో పెట్టుద్ది. ఆ బెంచ్ మాకొక్కరు దొరకడమే కష్టంగా. మాకొక్కరిదైతే మేమే బెంచ్ మీద పడుకుంటాం, ఎవరు కూర్చోకుండా. బెంచ్ అంతా ఆక్రమించేస్తాం. దట్స్ కామెడీ. ఒకళ్ళ కోపం వస్తుంది, ఒకళ్ళ బాధ వేస్తుంది, అందుకే కేసులు వేస్తారు. దాన్నే అంటారు, ఇదిగో ఏదో కొత్తగా సబ్జెక్ట్ తీసుకొచ్చాడు. పెళ్ళైపోయి కూడా ఆఫీస్లో ఒకళ్ళు మెయింటైన్, దాని అక్రమ సంబంధం అంటారు. దట్స్ లీగల్ అంట. నీ ఇష్టం. చూడండి, ఇప్పుడే అందిన శుభవార్త. మీకు పెళ్ళై ఆఫీస్లో ఇంకేమైనా సెటప్ ఉంటే మీరు సెట్ చేసుకోవచ్చు. అది లీగల్ అంట. అది ఎప్పుడు ఇల్లీగల్ అవుతుంది మేడం? ఎప్పటికీ అవుతుంది. యాహూ! సరే, అర్థం కాని వాళ్ళు చెప్తా. విను. వీడు దీన్ని ప్రేమించాడు. వినండి. వీడు దీన్ని ప్రేమించాడు, కానీ వీడికి ఆఫీసులో ఇంకో అమ్మాయి తెలుసు. ఆ అమ్మాయి ఈడు ఓకే. ఈ గ్యాప్లో మనోడు కాండోమ్ వాడిన, అది బొక్కడిపోయి వీడి కర్మ కాలిపోయి ఆ అమ్మాయికి డేట్లు సరిగ్గా చూసుకోక ఇందులో ఈ ఫీటస్లో వీడి స్పర్మ్ వచ్చి ఇలా మరి కలిసింది. అలా కలిసినప్పుడు ఇందులో ఒక పిండం ఫామ్ అయింది. ఈ పిండం ఇలా ఫామ్ అయినప్పుడు దీనికి తెలిసింది, షిట్ బ్యాడ్ పీరియడ్స్ రావట్లేదు అని. వీడికి ఫోన్ చేసింది, ఒరే కొండెరుపుగా నువ్వు దెబ్బేసావు, నాకు దోలు తీరిపోయింది, ఇప్పుడు ఎలాగా అంటే, ఏం పర్లేదు మీ ఆయన చూసుకుంటాడులే. ఇట్స్ లీగల్. నువ్వెందుకు చప్పట్లు కొడుతున్నావు? అమ్మాయిలు కొట్టారంటే ఒక పాయింట్ ఉంది, నువ్వెందుకు చప్పట్లు కొడుతున్నావు బ్రో? ఇప్పుడు వీళ్ళు ఆవిడ అబ్బాయి. ఐ హేట్ రిలేషన్షిప్స్. నీ అమ్మాయిని అసలు పెళ్ళే చేసుకొని ఎలాగైతే. Okay, just now we performed at Summer Bistro. How's my set, guys? అయిపోయిందా? ఓకే, థ్యాంక్ యూ.